స్వామి ప్రధాన ఆలయానికి కొన్ని మోడల్ డిజైన్స్ ఇక్కడి నుంచే తయారవుతూ ఉన్నాయి. శిల్పులంతా కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి మోడల్ను డిజైన్లు కూడా తయారు చేసి సిద్ధం చేసి ఆలయానికి చేరుస్తూ ఉంటారు. ఎర్రవరం బాల ఉగ్రనరసింహస్వామి సన్నిధానంలో చూడవచ్చు. సమయం 5 గంటల అవుతుంది. ఎండ ప్రభావం చాలా అధికంగా ఉంది. ఈరోజు భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. స్వామి సన్నిధానంలో ఇక్కడ కొంత పనిచేసే సిబ్బంది మొత్తం కూడా చాలా శుభ్రతను పాటించి చుట్టూ కూడా వాటర్తో శుద్ధి చేయడం జరిగింది. ఆలయ ముఖద్వారం సిద్ధం కాబోతా ఉంది. ఆలయం ప్రధాన ఆలయం అనేది సగభాగం పూర్తయిపోయింది. ఇక్కడ పనులు అనేవి ముమ్మరంగా జరుగుతూ ఉన్నవి. స్వామి సన్నిధానానికి ప్రతినిత్యం కూడా వివాహం చేసుకున్నటువంటి నూతన వధువులు వస్తూ ఉంటారు. ఈరోజు కూడా మనం చూడవచ్చు. ఈ గుడి కాదు ఆయన స్వామి సన్నిధానానికి ప్రతినిత్యం కూడా నూతన వధువులు వివాహం చేసుకొని స్వామి దర్శనకు వస్తూ ఉంటారు. ఈ రోజు కూడా చూడొచ్చు.
ఇక ఆడను ఏది తీసిన తిరుపతి ఆలుపులు చేయలే మన గుర్తుకోండి ఆయన అప్పుడే కొట్టి మరి అవి వేద్దామంటారు మరి ఎంత తిరిగినా బాగుంటుంది చూడటం ఎంత తిరిగితే బాగుంటుంది చూడట చేస్తుందా ఏం చేస్తాను అడుకొని ఇది పట్టుకున్నావు ఇదే పటము ఇదే నడుకొని శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం స్వామివారి యొక్క ఆలయ ప్రధాన ఆలయాన్ని మనం చూడవచ్చు. స్వామి వెనక భాగం నుంచి కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు సోమవారము 30వ తారీఖు స్వామి సన్నిధానంలో మనం ఈరోజు చూడవచ్చు. స్వామి యొక్క ప్రధాన ఆలయం ముందు భాగం నుంచి వెనక భాగం వరకు కూడా మనం పరిశీలన చేద్దాం. ఇది ఒక దూళ్ళ గుట్ట. ఇది ఎవరికీ తెలియని ఒక ప్రాంతం. ప్రధాన రోడ్డు పక్కన ఉన్నది. ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇది దూళ్ళ గుట్ట. స్వామివారి చుట్టూ కూడా మనం పరిశీలన చేద్దాం, గమనిద్దాం, చూడవచ్చు మనం. ఈ గుట్ట మీద స్వామివారు వేంచేసి ఉన్నారు. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ దూళ్ళగుట్ట మీద స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారు ఈరోజు గులాబీలతోటి అలంకరించబడి ఉన్నారు. స్వామి సన్నిధానానికి ఈరోజు కొంత భక్తుల సంఖ్య తగ్గింది. ఎందుకంటే ఎండ ప్రభావం బాగా కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. ఇక్కడ నుంచి గర్భగుడి, ఈ ఎదురు భాగంలో ఈ బండ మీద మండపం రాబోతా ఉంది. స్వామి యొక్క ఎదురు భాగంలో మండపం అనేది మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ.